అందమైన అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. ఆ అడవికి ఒక సింహం మగరాజుగా ఉండేది. బాధ్యతలు మర్చిపోయి అది ఇష్టం వచ్చినట్లుగా జంతువులను వేటాడి చంపి తినేస్తూ ఉండేది. ఒకరోజు జంతువులను వేటాడడానికి సింహం బయలుదేరింది. అలా దారిలో వెళ్తూ వెళ్తూ ఉండగా దాని తల మీద ఓ చెట్టు కొమ్మ పడి దాంతో స్పృహ తప్పి పడిపోయింది. కాసేపటికి లేచినా తలకి బలమైన గాయం అవడంతో గతమంతా మర్చిపోయింది సింహం. ఎప్పుడు హడావిడిగా ఉండే మృగరాజు చుట్టుపక్కల ఉన్న జంతువులను ఏమీ అనకుండా ఓ చోటకు వెళ్ళి కూర్చుంది. అది చూసి ఆ జీవులన్నీ ఆశ్చర్యపోయాయి. అప్పుడే ఓ పావురం వచ్చి జరిగిందంతా మిగతా పక్షులకి జంతువులకి వివరించింది. దాంతో అవన్నీ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాయి. ఇక నుంచి ఆ మృగరాజు బాధ మనకు తప్పిందని తబ్బుబ్బైపోయాయి. లేకపోతే ఎప్పుడు ఎవరిని చంపుతుందో తెలియక భయం భయంగా గడపాల్సి వచ్చేదని అవి అనుకున్నాయి. అప్పుడే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి, ఈ మృగరాజు ఇన్ని రోజులు మన అందరినీ ఎంత ఇబ్బంది పెట్టింది, బతిమిలాడినా వినకుండా చిన్న చిన్న పిల్లల్ని చంపేసింది. ఇప్పుడు దీన్ని కొట్టినా ఏమీ అనదు కాబట్టి మనందరం కలిసి కొడదామంది. ఆ మాటలు విని మిగతా జంతువులు వద్దు వద్దు మిత్రమా, ఇప్పుడు మన ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అన్నాయి. అయినా వినకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి మృగరాజు తల మీద గట్టిగా కొట్టేసింది ఎలుగుబంటి. ఆ దెబ్బకు మళ్ళీ సింహానికి గతం గుర్తొచ్చి గర్జిస్తూ జంతువుల మీదకి దూకింది. ఇలా ఎలుగుబంటి తొందరపాటు మొదటికే మోసం తీసుకొచ్చిందని అవన్నీ చాలా బాధపడ్డాయి. ఇక ఆ జంతువులన్నీ ఆ మృగరాజును చూసి పారిపోయాయి. ఇదల్లా ఈరోజు కథ. బాగుందా? బాగుంటే మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ కథతో రేపు కలుద్దాం.